నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. వార్తల్లో ముఖ్యాంశాలు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 15,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడిన ఇన్ఛార్జ్ ఆర్ఐ నరేంద్ర. జిల్లాపై ఎలినినో ప్రభావం ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్న కలెక్టర్ రాజాబాబు. కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులు అరెస్ట్. వారి వద్ద నుంచి 1,70,00,000 విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ హర్షవర్ధనరాజు వెల్లడి. ఒంగోలు నగరపాలక సంస్థ 150 సంవత్సరాల వేడుక జరుపుకోబోతున్న తరుణంలో ఒక్కొక్క అవినీతి బయటపడుతోంది. నగర పరిధిలోని ఇందిరానగర్కు చెందిన రమేష్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి తన ఇంటి పేరు నమోదు కోసం రెవెన్యూ ఇన్స్పెక్టర్ నరేంద్ర తన చుట్టూ 15 రోజులుగా తిప్పుకుంటున్నాడు. 15,000 లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులకు ముందస్తు ప్రణాళికతో 15,000 లంచం తీసుకుంటూ ఉండగా నరేంద్రను పట్టుకున్నారు. గతంలో కూడా రెవెన్యూ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తూ నరేంద్ర ఏసీబీ అధికారులకు చిక్కి కొద్ది కాలం తర్వాత మళ్లీ విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఇన్ఛార్జి ఆర్ఐగా విధులు నిర్వహిస్తూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ ఘటనతో మున్సిపల్ కార్యాలయంలో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఏసీబీ డీఎస్పీ రామకృష్ణుడు తన సిబ్బందితో దాడులు చేపట్టారు. ఇటీవల టౌన్ ప్లానింగ్ విభాగంలో అవినీతి జరిగిందని ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి కొంతమంది అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఇక్కడ కమిషనర్గా బాధ్యతలు నిర్వహించి బదిలీపై వెళ్లిన వెంకటేశ్వరరావుకు షోకాజ్ నోటీస్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన మరొక ముందే నగరపాలక సంస్థలో మరో అవినీతి వెలుగుచూడడంతో నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి ఏ విధంగా రాజ్యమేలుతోందో స్పష్టమవుతోంది. ఏమైపోయింది రేపు అయింది ఇప్పుడేం అవ్వాలా చెప్పేది అదే ఏమని ఇస్తారు వాయిస్ ఆ ఫైల్ దొరకాలి కదా. ఇప్పుడు నువ్వు వచ్చావు పట్టించావు నీదేం పని నువ్వు ఎవరు నీ డీటెయిల్స్ చెప్పాలి కదా వాయిస్లో. ఒంగోలు టౌన్లో ఇందిరానగర్లో ఉండే రమేష్ రెడ్డి తర్వాత మహేష్ అనే వాళ్ళు రేకుల షెడ్ ఉండింది. ఆ రేకుల షెడ్ స్థానంలో ఆర్సీసీ బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. దానికి సంబంధించి ప్రాపర్టీ ట్యాక్స్ ఎన్హాన్స్ చేసుకోవడానికి తర్వాత టైటిల్ చేంజ్ చేసుకోవడానికని ఆర్ఐ నరేంద్ర గారిని కలవడం జరిగింది ఈ నెల 12వ తారీఖున. దానికి సంబంధించి ఆయన 15,000 రూపీస్ లంచం డిమాండ్ చేసినాడు. ఈరోజు రమేష్ రెడ్డి దగ్గర నుంచి 15,000 రూపీస్ డాక్యుమెంట్స్తో పాటు తీసుకున్నాడు. రెడీ హ్యాండ్ పట్టుకున్నాం. మేము కేసు రిజిస్టర్ చేసినాము, దర్యాప్తు చేస్తున్నాం. అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో పంపుడు స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుపై శాసనమండలి సభ్యులు బీటీ నాయుడు, బీదా రవిచంద్ర, పేరాబత్తుల రాజశేఖరం అడిగిన ప్రశ్నకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానం చెప్పారు. పీఎస్పీలు రాత్రిపూట పీక్ అవర్స్లో విద్యుత్తును అందించేందుకు ఉపయోగపడతాయన్నారు. శిలాజ ఇంధనాల వాడకాన్ని పీఎస్పీల ద్వారా తగ్గించి విద్యుత్ గ్రిడ్ను బ్యాలెన్స్ చేయవచ్చన్నారు. 2030 నాటికి 500 గిగావాట్స్ గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం ఐసీఈ పాలసీతో 160 గిగావాట్స్ లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రాజెక్టుల యొక్క ప్రయోజనాలు గురించి అడగటం జరిగింది సార్. పీఎస్పీలు సోలార్ పవర్ ద్వారా పగటిపూట వాటర్ని రిజర్వాయర్లో పంప్ చేసుకుని పీక్ అవర్స్ లో విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగపడతాయి సార్. ఇవి పీఎస్పీ ద్వారా గ్రిడ్ ని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఫాసిల్ ఫ్యూయల్స్ లైక్ కోల్ గానీ, ఆయిల్ గానీ, గ్యాస్ గానీ యూసేజ్ ని తగ్గించడానికి మరియు క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ని కంట్రోల్ చేయడం కోసం ఇవి బాగా ఉపయోగపడతాయి సార్. భారత ప్రభుత్వం 2030 నాటికి ప్రధానమంత్రి గారి అధ్యక్షతన ఎట్టి పరిస్థితుల్లో 500 గిగావాట్లు గ్రీన్ ఎనర్జీని ఈ దేశంలో తీసుకురావాలని కోరుకుంటే మన ముఖ్యమంత్రి గారు ఐస్ పాలసీ తీసుకొచ్చి తద్వారా 160 గిగావాట్ల లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ముఖ్యంగా మన రాష్ట్రంలో దాదాపు 48.01 గిగావాట్ల కెపాసిటీ ఉన్న పీఎస్పీ సైట్లు గుర్తించి వాటి పురోగతి వివిధ స్థాయిలో ఉంది సార్. పీఎస్పీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐస్ పాలసీ 2024 ద్వారా ల్యాండ్ ఫెసిలిటేషన్, గ్రిడ్ కనెక్టివిటీ, వేవర్ ఆఫ్ స్టాంప్ డ్యూటీ మరియు ఎగ్జామ్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డ్యూటీ వంటి ప్రోత్సాహాలు ఈ ప్రభుత్వం కలిగిస్తుంది సార్. అవే కాకుండా దేశంలో ఫస్ట్ రివర్స్ పంపుడు ప్రాజెక్ట్ నాగార్జున సాగర్ లో ఉంటే దాన్ని అనుసరించి
ముఖ్యమంత్రి గారు పిన్నాపురంలో దేశంలోనే ఫస్ట్ పిఎస్పీ ఆంధ్రప్రదేశ్ లో ఉండటం గర్వకారణం సార్. అది సిబిఎన్ గారు రూపకర్తగా చెప్పుకోవటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. వీటి వల్ల చాలా పెద్ద ఉపయోగం ఉంటుంది. రాబోయే రోజుల్లో క్లైమేట్ ఛాలెంజెస్ ని మీట్ కావడం కోసం, అదేవిధంగా మనం ఎట్టి పరిస్థితుల్లో 160 గీగావాట్లు 48 గీగావాట్లు ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం తొందరలోని వివిధ దశలోనే అన్ని కూడా సర్వే పూర్తి చేసి అన్నింటి కూడా పూర్తి చేసిద్దని చెప్పి మీ ద్వారా సభ్యులకు తెలియజేస్తాను. గ్రానైట్ వ్యాపారుల వద్ద 2 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా సిబిసిఐడి ఏసీబీకి మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ శివశంకర్ పట్టుబడ్డారు. చేమకుర్తిలో 2 గ్రానైట్ క్వారీల్లో జరిగిన ప్రమాదాల పరిశీలనకు మైనింగ్ అధికారి శివశంకర్ వచ్చారు. పక్కా ప్లాన్తో ఉన్న సిబిఐ అధికారులు సెటిల్మెంట్లో భాగంగా క్వారీ మేనేజర్ల నుంచి 2 లక్షల నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. ఈ ఘటనలో శివశంకర్తో పాటు లంచం ఇచ్చేందుకు వచ్చిన క్వారీ మేనేజర్లతో సహా 5గురిని అదుపులోనికి తీసుకున్నారు. వీరిని విజయవాడ సిబిఐ కార్యాలయంకు తరలించారు. ఒక్కసారిగా గ్రానైట్ వ్యాపారుల్లో మైనింగ్ అధికారుల్లో అలజడి మొదలైంది. పోయే కదా ఎలినినో జిల్లాపై మరింత తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రభుత్వం తెలిపినందున ఎలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేలా జిల్లా యంత్రాంగం పటిష్టమైన ప్రణాళికతో ఉందని కలెక్టర్ రాజబాబు తెలిపారు. ప్రజల తాగునీటికి గాని పశువుల నీటి కొరత, మేత కొరత రాకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకున్నామని, ఎక్కడైనా సమస్య తలెత్తితే జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీకి తెలియచేయాలన్నారు. ఎల్నినో ప్రభావంతో జిల్లాలో అక్కడక్కడ నీటి సమస్య తలెత్తిందనే కథనాలు ప్రసార మాధ్యమాల్లో వస్తూ ఉండడంతో ప్రజలు ఆందోళన చెందకుండా ఉండేందుకు జిల్లాలో చేపట్టిన చర్యలను కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరించారు. ఎలినినో ప్రభావంతో నీటి ఆధారంగా సాగు చేసే పంటలను సాగు చేయకుండా ప్రత్యామ్నాయంగా అంతే ఆదాయం వచ్చే పంటలు సాగు చేయాలని ఇప్పటికే రైతుల్లో అవగాహన కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పశువులకు నీటి కొరత అతి తీవ్రంగా ఉండే 51 రైతు సేవా కేంద్రాలను గుర్తించినట్లు తెలిపారు. 261 రైతు సేవా కేంద్రాల పరిధిలో తీవ్రంగా ఉంటుందని, 64 కేంద్రాల్లో కొంతమేర నీటి కొరత ఏర్పడుతుందని ఇప్పటికే అంచనాకు రావడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 37 లక్షల పశువులు, మేకలు, గొర్రెలు ఉంటే వాటిలో 8 లక్షల పశు జాతులకు నీటి లభ్యత కష్టంగా ఉంటుందని, సమస్య అధిగమించేలా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. బోర్లను పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించామన్నారు. ప్రజల తాగునీటి అవసరాలకు ఎస్ఎస్ ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తామన్నారు. ప్రధానంగా రామతీర్థం, గుండ్లకమ్మ ద్వారా చెరువులకు నీరు నింపుతామని, వీటిలో 55% మేర నీరు లభ్యంగా ఉందన్నారు. త్వరలో సాగర్ జలాలు వచ్చే అవకాశం ఉందని, ఈ నీరు కేవలం తాగునీటి కోసమేనని, ఇతర అవసరాలకు వినియోగించడానికి వీలు లేదన్నారు. పశువుల మేతకు ప్రస్తుతానికి ఎలాంటి సమస్య లేదని, 3 మాసాల తర్వాత సమస్య తలెత్తే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించే ప్రణాళికతో ముందుకు పోతున్నామన్నారు. జిల్లాలో త్రాగునీటికి, పశువుల మేత, నీటికి ఎలాంటి సమస్య తలెత్తినా ఆ సమస్య తక్షణం పరిష్కరించేందుకు కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు ఏదైనా సమస్య తలెత్తితే 1077కు ఫోన్ చేసి సమస్య తెలిపి పరిష్కారం పొందాలన్నారు. సమావేశంలో త్రాగునీటి సరఫరా విభాగం ఈఎస్సీ నాగేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ పాల్గొన్నారు. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల మనకి క్రాప్స్ అవన్నీ వాటర్ ఇన్సెంటివ్ క్రాప్స్ అన్నీ కూడా
హోల్డ్ చేయమని చెప్పేసి మనం ఆల్రెడీ చెప్పాము. అదేవిధంగా ఆల్టర్నేటివ్ క్రాప్స్ ప్రమోట్ చేసి ఏదైతే రెగ్యులర్ క్రాప్స్ వల్ల వచ్చేటువంటి ఆదాయం ఉంటుందో సేమ్ అదే విధంగా ఈ క్రాప్స్ వల్ల కూడా వచ్చేలాగా మనం రైతులందరికీ కూడా ఆల్రెడీ ఫార్మర్స్ అందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి రైతన్న మీకోసం అనే కార్యక్రమంలో అందరికి కూడా చెప్పడం జరిగింది. అయితే వాటర్కి సంబంధించి స్కేర్సిటీకి సంబంధించి 2 ముఖ్యమైనటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఏమొస్తాయంటే డ్రింకింగ్ వాటర్ ఒకటి వస్తుంది, అదేవిధంగా మనకి క్యాటిల్ పాపులేషన్స్కి వాటర్ కూడా ఇవ్వాలి. సో మనకి క్యాటిల్ పాపులేషన్ సుమారు 36 lakhs, అంటే క్యాటిల్, బఫెలో, షీప్, గోట్, పౌల్ట్రీ, పిగ్స్ అన్నీ కలుపుకుంటే మన జిల్లాలో అరౌండ్ 37 lakhs పాపులేషన్ ఉంది. సో వాటన్నిటికి కూడా మనము వాటర్ స్కేర్సిటీ ఎట్లా ఉందనే దాని మీద మొత్తం అంచనా వేస్తే హై రిస్క్ ఒక 51 RSKలో ఉంది, మోడరేట్గా 261 RSKలో ఉంది, తక్కువగా 64 లో రిస్క్ RSKs ఉన్నాయి. అంటే సుమారు ఒక 8 lakh వరకు క్యాటిల్ వరకు కూడా మనకి వాటర్ స్కేర్సిటీ రాబోయే రోజుల్లో వచ్చేలాగా మనకు కనిపిస్తుంది. దానికి కూడా మనం ఆల్టర్నేటివ్ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నాం. సో వీటికి సంబంధించి 12,131 బోర్స్ యాక్చువల్గా అన్నిటికీ కూడా క్యాటిల్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ పాపులేషన్ అన్నిటిని కూడా మ్యాప్ చేయడం జరిగింది. సో అదే కాకుండా మనకి అతి ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ వాటర్ సప్లై స్కీమ్కి సంబంధించి మనకి మేజర్గా టోటల్ స్కీమ్స్ అన్నీ కూడా SS ట్యాంక్స్ ద్వారా మనకి మీకు అందరికీ తెలుసు ఇది వాటర్ అనేది సప్లై జరుగుతుంది. అయితే మనకి మేజర్గా ఉన్నటువంటి రిజర్వాయర్స్ రామతీర్థం రిజర్వాయరు అండ్ గుండ్లకమ్మ, ఈ రిజర్వాయర్స్ ద్వారా మనకి ఈ ట్యాంక్స్కి వాటర్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కనుక మనకి 55% వరకు కూడా వాటర్ లెవెల్స్ SS ట్యాంక్స్లో ఉన్నాయి. NSP కెనాల్ రిలీజ్ చేసినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీలో ఓన్లీ డ్రింకింగ్ వాటర్కి తప్ప, అది ఎనీ అగ్రికల్చర్ పర్పస్ కాదు. అదేవిధంగా ఈ ఫిష్ ట్యాంక్స్ కానీ అట్లాగా వేరే దానికి డైవర్ట్ చేయకోకుండా సో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వాటర్ రిలీజ్ చేసింది కేవలం డ్రింకింగ్ వాటర్కే కాబట్టి దానికి సంబంధించి మంత్ ఎండింగ్కి ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అవన్నీ ప్రాపర్గా SS ట్యాంక్స్కి పంపించడం. అండ్ ముందు డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ అన్నింటిని కూడా ఫిల్ చేసుకున్న తర్వాతే ఏదైనా ఎక్సెస్ ఉంటే తప్ప, లేకపోతే మాత్రం కేవలం వాటర్ సమస్యకి అడ్రస్ చేయడానికి ఆ వాటర్ అంతా కూడా తీసుకోవడం జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే ఫోడర్కి సంబంధించి ఇప్పుడు వరకు ఏ విధమైనటువంటి సమస్య లేదు యాజ్ ఆఫ్ నౌ. అదే ఆల్మోస్ట్ మనకి 120 days వరకు కూడా ఎంత ఫోడర్ కావాలనే దాని మీద కూడా ప్లాన్ చేసుకుని ఉన్నారు. డెఫిసిట్ అయితే ఇప్పుడు వరకు మనకు రాలేదు. మేబీ ఐ థింక్ ఇంకా 1 or 2 months అయిన తర్వాత ఇదే సిచ్యువేషన్ ఉంటే కనుక కొంచెం ఫోడర్ క్రంచ్ రావచ్చు. దాన్ని కూడా మనం ఎలా అడ్రస్ చేయాలనేది కూడా మా యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు న్యూస్లో రావడమే కాకుండా కొన్ని పత్రికల్లో వస్తున్నాయి వాటర్ సంబంధించి, కొన్ని వాళ్ళకి తెలుసున్న వాళ్ళ ద్వారా, ఛానల్స్ ద్వారా, లేదంటే సోషల్ మీడియాలోని రావడం జరుగుతుంది. సో అందు గురించి ఏం చేసామంటే ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి సెల్ ఇక్కడ కలెక్టరేట్లో కాల్ సెంటర్ కింద పెట్టడం జరిగింది. ఈ కాల్ సెంటర్ ద్వారా అది యానిమల్స్కి సంబంధించినటువంటి వాటర్ సమస్య వచ్చినా, ఫోడర్ సమస్య వచ్చినా, అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య వచ్చినా, బోర్స్ ఏమైనా రిపేర్ వచ్చినా, వాటర్ ఏదన్నా ట్రాన్స్పోర్టేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా వచ్చినా వాటన్నిటికి కూడా మనకి ఈ 1077 అనే నెంబర్కి అందరూ కూడా డయల్ చేయాలని చెప్పేసి మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. సో ఇక్కడి నుంచి కొంచెం వాటర్ స్కేర్సిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంచేదంటే నెమ్మదిగా గ్రౌండ్ వాటర్ ట్రిప్లీట్ అవుతుంది. సో దాని గురించి మనకి రెస్టోరేట్ చేయడం, లేదంటే కనుక నియరెస్ట్ పాయింట్స్ నుంచి వాటర్ సప్లై చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఒకవేళ రిపేర్స్ వస్తాయి, ఇంకేదంటే పవర్ షార్టేజ్ రావడం వల్ల కానీ, ఇన్సఫిషియెంట్ పవర్ వల్ల కానీ కొన్ని మోటార్స్ అన్నీ కూడా చెడిపోతూ ఉంటాయి. 24 hours దాన్ని రెక్టిఫై చేసేలాగా ఒక యాక్షన్ టీంను కూడా మనము తయారు చేసి పెట్టుకుంటున్నాము. ఇమ్మీడియట్గా దాన్ని అడ్రస్ చేసేలాగా ప్రకాశం జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే ఈ ఎల్నినో ప్రభావం వల్ల మనకి ఈ వాటర్ ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆ సమస్యని మనం అధిగమించేలాగా
తర్వాత సోర్సెస్ నుంచి మీకు వాటర్ అందించుకునేలాగా, అదేవిధంగా ఎవరు కూడా వాటర్ ఇష్యూతో ఎక్కువ రోజులు సఫర్ కాకోకుండా ఉండడానికని చెప్పేసి 1077 అనేది నెంబర్ని మీకు ఇచ్చాము. కాబట్టి మీరు వెంటనే కనుక డయల్ చేసి మాకు వాటర్ లేదు అని అంటే కనుక విదిన్ షార్ట్ టైంలోనే ఆ వాటర్ ఇష్యూ అడ్రస్ చేయడం, ఒకవేళ అది రిపేర్ మెయింటెనెన్స్ సంబంధించిన ఇష్యూ అయితే కనుక ఆల్టర్నేటివ్గా మీకు ట్యాంక్స్ ద్వారా వాటర్ సప్లై చేయడం అనేది జరుగుతుంది. సో ఈ జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో వాటర్ ఇష్యూ రాకోకుండా తీసుకుంటున్న చర్యలో భాగంగా ఈ టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాం. కాబట్టి ఇదంతా కూడా అందరూ కూడా ఉపయోగించుకొని దీని ద్వారా కన్సల్ట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భ పత్రిక ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేస్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల సంబరాలు జరుపుకుంటుంటే ఒంగోలు నగరపాలక సంస్థ గత ప్రభుత్వ వైసీపీ సేవలోనే తరించిపోతోంది. రాష్ట్రంలో అధికార మార్పిడి జరిగిన తర్వాత గత ప్రభుత్వ తాలూకు ఆనవాళ్లు లేకుండా యంత్రాంగం చర్యలు తీసుకుంటుంది. కొత్తగా వచ్చిన ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను ప్రచార రూపంలో అధిక ప్రాధాన్యమిస్తోంది. నగరపాలక సంస్థలో చెత్త సేకరించేందుకు 60 వాహనాలను వైసీపీ ప్రభుత్వం సమకూర్చింది. ఆ వాహనాలపై వైసీపీ 3 రంగులు కనిపించేలా రంగులు వేశారు. అదే రంగులతో ఇప్పటికీ చెత్త సేకరించే వాహనాలు ప్రజల ఇళ్ల ముంగిటకు ప్రతిరోజు వెళుతున్నాయి. కొసమెరుపు ఏమిటంటే ఆ వాహనాల డ్రైవర్ సీటు పక్క సీటుకు ఉండే డోరుపై క్లీన్ ఆంధ్రప్రదేశ్ అని రాసి ఉంది. దాని కిందనే ఇది జగనన్న స్వచ్ఛ సంకల్పం అని రాసి ఉండటం గమనార్హం. ప్రతిరోజు ఆయా డివిజన్లకు ఈ వాహనాలు వెళుతూ గత ప్రభుత్వం తాలూకు ప్రచారాన్ని చెప్పకనే చెబుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై నగరపాలక సంస్థ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నాలుగు గ్రామీణ బ్యాంకులు కలిసి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఆవిర్భవించడం జరిగిందని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు. 1,42,000 కోట్ల బిజినెస్తో రాష్ట్రంలో 2వ స్థానాన్ని తమ బ్యాంకు ఆక్రమించిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని పథకాలను తమ బ్యాంకు ద్వారా అందిస్తున్నామన్నారు. పారయానవ్యో అస్మాన్ స్వస్తి నాగస్ ధ్రువం తైరాజావరణరాష్ట్రం ధారయతం ధ్రువం ధ్రువేణ విశా తస్మై ధ్రువం. సుజాత నగర్ 5వ లైన్లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు వద్ద నూతనంగా క్యాష్ రీసైకిల్ మిషన్ ఏటీఎం సెంటర్ను చైర్మన్ ప్రారంభించారు. బ్యాంకు విలీనం అయిన తర్వాత అత్యాధునిక సాంకేతికతతో 100 ఏటీఎం సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఏటీఎం ద్వారా నగదు విత్డ్రా చేసుకోవడమే కాకుండా ఏ బ్యాంక్ అకౌంట్కైనా ఈ ఏటీఎం మిషన్ నుంచి నగదు డిపాజిట్ చేసే అవకాశం కల్పించినట్టు తెలిపారు. 24 గంటలు ఈ ఏటీఎం సెంటర్ పనిచేస్తుందని అన్నారు. మహిళలకు, చిన్న మధ్యతరగతి వ్యాపారులకు, రైతులకు వ్యవసాయ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లను తమ బ్యాంకు ద్వారా అందిస్తున్నట్టు చెప్పారు. జీఎం జీవి ప్రసాద్, ఆర్ఎం యూసఫ్ అలీ, బ్రాంచ్ మేనేజర్ బీవీఎస్ నారాయణ చౌదరి సిబ్బంది పాల్గొన్నారు. సో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ గత సంవత్సరము రాష్ట్రంలో ఉన్నటువంటి 4 గ్రామీణ బ్యాంకులను ఏకీకృతం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారము ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏర్పాటు చేయడం జరిగింది. సో లాస్ట్ 1 year నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాష్ట్రంలో చాలా ఇంపార్టెంట్ రోల్ నిర్వహిస్తూ దాదాపుగా 1,42,000 కోట్ల వ్యాపారంతో రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంక్గా అవతరించడం జరిగింది. సో దాదాపుగా 190% ప్రాధాన్యత రంగానికి రుణాలని అందిస్తూ వ్యవసాయానికి కానీ, తర్వాత చిన్న మధ్యతరహా పరిశ్రమలకు మరియు వ్యవసాయ ఇతర సంబంధమైనటువంటి వివిధ వర్గాలకి రుణాలను అందిస్తూ రాష్ట్రంలోనే చాలా ఇంపార్టెంట్ బ్యాంక్గా ఇప్పుడు అవతరించింది. అయితే విలీన ప్రక్రియ తర్వాత ఏటీఎంస్ వ్యవస్థను బలోపేతం చేస్తూ మొట్టమొదటిసారిగా
క్యాష్ రీసైక్లర్ మెషిన్, అంటే ఏటీఎం అమౌంట్ విత్డ్రా చేయడానికి, అమౌంట్ వేయటానికి అనువుగా సరికొత్త నూతనమైనటువంటి మెషిన్ సౌకర్యాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఇందులో భాగంగానే ఈ సంవత్సరం దాదాపుగా ఒక 100 ఏటీఎంలను, అత్యాధునికమైనటువంటి ఏటీఎం మెషిన్లను ఇవాళ ఈ శాఖ ద్వారా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. మనం ఎప్పుడైతే అన్ని 4 ఆర్ఆర్బీస్ అమాల్గమేషన్ అయిన తర్వాత మన ఐటీ ఇంటిగ్రేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి మొత్తం ఒకటే ఐటీ ప్లాట్ఫామ్ మీదకి వచ్చాము. ఆ తర్వాత ఏమైందంటే ఏటీఎంస్ని మళ్ళీ బలోపేతం చేయడం కోసం, ప్లస్ అంతకుముందున్న ఏటీఎంస్ పాతవైన అందులో ఓన్లీ క్యాష్ విత్డ్రా చేసుకోవడం మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు మేము ఇది ఇంట్రడ్యూస్ చేసింది ఏంటంటే దీంట్లో మీరు క్యాష్ వేసుకోవచ్చు, అలానే తీసుకోవచ్చు. సో మీరు ఈ బ్రాంచ్లో ఉన్న కస్టమర్ల వాళ్ళ ఖాతాల్లోనే డబ్బులు వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న ఏబీజీబీ ఖాతాలో ఎవరి అకౌంట్లో మీరు డబ్బులు వేయాలన్నా కూడా డైరెక్ట్గా మా మిషన్ దగ్గరకు వచ్చేసేసి వాళ్ళ అకౌంట్ నెంబర్ కొట్టేసేసి మీరు డబ్బులు దాంట్లో జమ చేసుకోవచ్చు. సో మీరు డబ్బులు జమ చేసుకుంటే ఇప్పటిదాకా ఏదైనా బ్రాంచ్కి వెళ్ళాలి, ఆ టైం టు టైం క్యాష్ ఓపెన్ అయిందా లేదో చూసుకోవాలి, ఆ టైంలోనే వెళ్ళి మీరు నగదు చేసుకోవాల్సినగా ఉండేది. ఇప్పుడు మేము ఇచ్చిన ఈ మిషన్ ద్వారా మీకు 24/7 ఎప్పుడైనా సరే ఏ ఖాతాదారు వాళ్ళ అకౌంట్లో కన్నా మీరు నగదు జమ చేసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా ఏ మిషన్ కన్నా వెళ్ళేసేసేసి ఆ ఖాతాదారు నెంబరు కొట్టేసేసేసి మీరు అందులో నగదు జమ చేసుకునే సదుపాయం కల్పించబడినది. సో ఈ సందర్భంగా ఖాతాదారులందరూ ఈ అవకాశాన్ని వాడుకొని ఆఫ్టర్ అమాల్గమేషన్ అంటే విలీన ప్రక్రియ తర్వాత బ్యాంక్ మరిన్ని సదుపాయాలు తీసుకొచ్చింది. అండ్ దానిలో భాగంగానే డిజిటల్ సదుపాయాలని మరింత అభివృద్ధి పరుస్తూ ఈ ఏటీఎంని అది ఒంగోలులో ఫస్ట్గా స్టార్ట్ చేయడం చాలా మంచి విషయం. సో ఖాతాదారులు దీన్ని సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ విలీన ప్రక్రియ తర్వాత మనకు బ్యాంక్ తీసుకొచ్చిన ముఖ్య సదుపాయాలు ఏంటంటే రైతులకు 3 లక్షల వరకు వడ్డీ లేని అంటే 7% ఇంట్రెస్ట్ ఉంది అండ్ మార్ట్గేజ్ అవసరం లేదు అండ్ ఎటువంటి ఛార్జీలు లేవు. అలాగే డ్వాక్రా మహిళలకు కూడా ఎటువంటి ఛార్జీలు లేవు. రీటైల్ ఎంఎస్ఎంఈ అన్ని లోన్స్ కూడా రెడ్యూస్డ్ అంటే మంచి ఫైనల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నాము. సో ఈ సదుపాయాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలి. అందరూ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసుకొని అండ్ ఈ ఫెసిలిటీస్ని మరింత ఉపయోగించుకుంటే బ్యాంక్. ఇటీవల జిల్లా కేంద్రంలో జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు దృష్టి సారించి 3 కేసుల్లో 3 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1,70,00,000 విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఆంధ్రకేసరి నగర్, సమతా నగర్లో పగటిపూట దొంగతనాలు జరిగాయి. అందులో ప్రధాన నిందితుడు పగటి దొంగతనాల నిష్ణాతుడు పఠాన్ సమీర్ ఖాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా అతను పగటిపూట దొంగతనాలు చేసినట్లు అంగీకరించారన్నారు. నరసరావుపేట, వినుకొండలో రాష్ట్రంలోనూ అనేక ప్రాంతాల్లో పగటిపూట దొంగతనాలకు పాల్పడుతూ హైదరాబాద్లో నివాసం ఉంటున్నారని తెలిపారు. ఒక వ్యక్తి మోటారు సైకిల్పై వచ్చి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడుతున్నారని చెప్పారు. దానికి తోడు 1వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనాలు కేసులో 2 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి సొత్తు స్వాధీనం చేసుకున్నామని, ఈ 2 దొంగతనాల కేసులో నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, తాలూకా ఇన్స్పెక్టర్ విజయకృష్ణ, 1 టౌన్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వర్లు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఇటీవల జరుగుతున్న దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి అనేక కేసుల్లో రికవరీ చేయడం జరిగిందన్నారు. దొంగతనాలకు సంబంధించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పగటిపూట బయటకు వెళ్లే సమయాల్లో అవసరమైన సీసీ కెమెరాలు బిగించుకుని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని తెలిపారు. మనకు ఈ మంత్ 5th ఆగస్టు ఒంగోలులో 2 డేహెచ్బీస్ జరిగాయి. సో రెండిట్లో కూడా గ్రేవ్ అఫెన్స్, పెద్ద మొత్తంలో గోల్డ్ పోవడం జరిగింది. సో అది అయిన డే నుంచి కూడా సో దీంట్లో మనము బాగా ఎఫర్ట్స్ చేసిన దాని మీద ఈరోజు అఫెండర్ని మనం పట్టుకోవడం జరిగింది. అతని పేరు వచ్చి సమీర్ ఖాన్ అలియాస్ సోహైల్ ఖాన్. అట్లాగే అతని పేరు ఇంకా చాలా అలియాసెస్ ఉన్నాయి. మొహమ్మద్ సమీర్ ఖాన్, పఠాన్ సమీర్ ఖాన్, షోహెబ్ ఖాన్, ఇట్లా చాలా నేమ్స్ తోటి ఇతను డిఫరెంట్ స్టేట్స్లో అఫెన్సెస్ చేస్తున్నాడు.
మన ఏపీలో ఒక 8 కేసెస్, తెలంగాణలో ఒక 2 కేసెస్, తర్వాత పోతే కర్ణాటకలో ఒక 8 కేసెస్, అట్లా దరిదాపు ఒక 18 కేసెస్ దాకా మనకు ఇతను అడ్మిట్ అయినటువంటి కేసెస్. బాగా నోటోరియస్ అఫెండర్. ఆఫీసర్స్ వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్ అయ్యి దాని మీద వర్క్ చేసిన దాని మీద ఈరోజు ఆఫ్టర్నూన్ మనం అతన్ని ఆలాప్ సెంటర్ దగ్గర కస్టడీలో తీసుకోవడం జరిగింది. అట్లాగే వెహికల్ కూడా చూస్తే మనకు దాంట్లో గోల్డ్ ఇవన్నీ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. నిజానికి ఇతను చాలా డిస్ట్రిక్ట్స్లో అఫెన్సెస్ చేస్తున్నాడు. ఇప్పుడు నూజివీడ్లో అఫెన్స్ చేస్తున్నాడు, వినుకొండలో అఫెన్స్ చేస్తున్నాడు, నర్సరావుపేటలో అఫెన్స్ చేస్తున్నాడు. అన్ని పెద్ద పెద్ద అఫెన్సెస్. సో అన్ని జిల్లాల ఆఫీసర్స్ అందరూ కూడా వీళ్ళ కోసం ఎఫర్ట్స్ చేస్తున్నారు. బట్ మన వాళ్ళు చాలా బాగా ఫోకస్డ్గా చేయటం వల్ల ఈరోజు మనం ఈ అఫెండర్ని పట్టుకోగలిగాము. అతని నుంచి మనము దరిదాపు 682 గ్రాములు బంగారం అతని నుంచి రికవర్ చేసాం. దరిదాపు 1,03,00,000 వర్త్ ఉన్న గోల్డ్. అదే కాకుండా అతని పొజిషన్లో ఒక 15 lakhs క్యాష్ రికవర్ చేసాము. అట్లాగే ఇతను ఒక అఫెన్స్కి సంబంధించి గోల్డ్ని డిస్పోజ్ చేసి ఒక 18 lakhs పెట్టి ఒక కారు కూడా కొన్నాడు, మహీంద్రా XUV 700. సో ఆ కారు కూడా సీజ్ చేయడం జరిగింది. దరిదాపు ఇదంతా చూసుకుంటే 1,36,00,000 వర్త్ ప్రాపర్టీ ఈరోజు మనం రికవర్ చేశాము. చాలా చాలా మంచి విషయము. దీంట్లో కంటిన్యూస్గా కన్సిస్టెంట్గా మంచి ఎఫర్ట్స్ చేసినటువంటి తాలూకా ఇన్స్పెక్టర్, తర్వాత కమలాకర్, వాళ్ళ SS నాగేంద్ర, ఫెరోజ్, వీళ్ళందరూ వాళ్ళ టీం అందరికి కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. సో ఇతని మీద షీట్ కూడా ఇంకా లేదు, మనము దాని మీద షీట్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది కూడా. సో ఈ అఫెన్స్ అయిన 2 weeksలోనే మనము ఇతన్ని క్యాచ్ చేయడం అనేది చాలా వండర్ఫుల్ ఎఫర్ట్. సో ఐ రియల్లీ కంగ్రాచులేట్ మై ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ ఫ్యాబులస్ ఎఫర్ట్స్ ఇన్ నాబింగ్ దిస్ పర్సన్ అండ్ రికవరింగ్ లాట్ ఆఫ్ గోల్డ్ అండ్ క్యాష్ ఆల్సో. ఇది మొన్న ఈ మధ్య ఒక టెనెంట్ హౌస్ ఒక హౌస్లో ఒక సింగిల్ ఉమెన్ హౌస్లో మన 1 town లిమిట్స్లో దాంట్లో దాదాపు 175 grams గోల్డ్ పోయిందని చెప్పి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. సో దాంట్లో కూడా ఒంగోలు 1 town ఇన్స్పెక్టర్ వెంకటేశ్వరరావు, తర్వాత వాళ్ళ టీము, అట్లాగే విత్ ద సపోర్ట్ ఆఫ్ CCS టీమ్ వీళ్ళందరూ కూడా చేయటం వల్ల అది కూడా ఈరోజు మనం అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. అండ్ వాళ్ళ పొజిషన్ నుంచి కూడా మనము దరిదాపు 24 లక్షల విలువ గల గోల్డ్ కూడా మనం రికవర్ చేసాము. దరిదాపు టోటల్గా 24,50,000 వర్త్ ఐటమ్స్ కూడా ఈరోజు మనం చేయడం జరిగింది. సో ఈ రెండు కానీ చూసుకున్నట్లయితే ఈ ఒక్కరోజే మనం ఒంగోలు సబ్ డివిజన్ సంబంధించి మన DSP గారి ఆధ్వర్యంలో దరిదాపు 1,60,00,000 గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, నగదు కావచ్చు మనము చేశాము. సో ఇట్లా అంటే ఈ సందర్భంగా మనం ప్రజలు కూడా విజ్ఞప్తి చేసేది ఏమిటంటే, తెలియపరిచేది ఏమిటంటే, ఎవరైనా సింగిల్ ఉమెన్ ఇట్లా ఏమన్నా హౌసెస్కి రెంట్కి ఇస్తున్నప్పుడు దయచేసి వచ్చిన వాళ్ళ గురించి కొంత యాంటిసిడెంట్స్ చూసుకోవడము, కొంచెం వాళ్ళ ప్రవర్తన పట్ల కొంచెం అవగాహన కలిగి ఉండటము, కొంచెం జాగ్రత్తగా ఉండటం అనేది కొంచెం అవసరమైన విషయము. కానీ మనమేం ప్రాక్టీస్ పెట్టుకున్నామంటే, ఒక గ్రేవ్ క్రైమ్ జరిగితే వాళ్ళకి సపోర్ట్గా కనీసం ఒక 6-7 టీంలు బయట నుంచి కూడా పిలిపించి ఆ 6-7 టీంలు కూడా మనం ఈ అఫెన్స్ మీద డిటెక్షన్ కోసం పెడతాం. సో దట్ ఒక్కొక్కరు ఒక్కొక్క జాబ్, ఒకరు CCTV కెమెరాస్ కలెక్ట్ చేయడం, ఒకరోజు ఫీల్డ్ ఇన్పుట్ కలెక్ట్ చేయడం, ఒకరేమో ఈ గోల్డ్ రిసీవర్స్ ఎవరంటే వాళ్ళ గురించి విచారించడం, జైల్ రిలీజ్ పర్టికులర్స్ వెరిఫై చేయడం, నోన్ అఫెండర్స్ని వెరిఫై చేయడం, ఇట్లా అన్ని టాస్క్లు ఒక్కొక్కరికి ఒక్కొక్క టాస్క్ అసైన్ చేసుకొని అన్ని యాంగిల్స్లో కూడా మనము సమగ్రంగా చేయటం వల్ల ఒకటి, రెండోది ఇంతమంది కలిసి చేసినప్పుడు వాళ్ళు ఒకరి ఆలోచనలు ఒకరు షేర్ చేసుకోవడం వల్ల ఒక ఆలోచనతో ముందుకు పోకుండా అన్ని యాంగిల్స్లో కూడా మనము వర్క్ చేసి ముందుకు వెళ్ళటం వల్ల ఈ మధ్య కాలంలో జరిగిన ఆల్ గ్రేవ్ కేసెస్ అన్నీ కూడా మనం ఇంపార్టెంట్ కేసెస్ అన్ని డిటెక్ట్ చేస్తాము. ఈ విధంగా చూసుకుంటే మనకు ఈ ఇయర్లోనే 367 కేసులు, చిన్న కేసులు కావచ్చు పెద్ద కేసులు అయితే దాంట్లో 203 కేసులు డిటెక్ట్ చేయగలిగాం, 203 కేసెస్. అండ్ అరెస్ట్ చేసిన ఎక్యూజులు 182 మంది దొంగలు పట్టుకున్నాం ఈ ఫస్ట్ 7 నెలలు, అంటే ఈ రోజు దాకా 6 నెలలు. ప్రాపర్టీ కూడా మొత్తం 4,33,00,000 మనం ప్రాపర్టీ కూడా రికవర్ చేయగలిగాము. మొత్తం పోయింది 5,41,00,000 అయితే మనం రికవర్ చేయగలిగింది కూడా 4,33,00,000 మనం రికవర్ చేయగలిగాం. సో ఇది ఎందుకు చెప్తానంటే ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి. మనము జూనియర్ డాక్టర్లు సమ్మెలో ఉన్న జీజీహెచ్లో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేవని సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యరావు తెలిపారు. గత 9 రోజులుగా జూనియర్ డాక్టర్లు స్టైఫండ్ మరికొన్ని డిమాండ్లతో ఈ నెల 17వ తేదీ నుండి అన్ని విధులు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లారన్నారు.
ఆసుపత్రిలో 225 మంది వైద్య సిబ్బందితో ఎలాంటి ఆటంకాలు లేకుండా అన్ని సేవలు అందిస్తున్నామన్నారు. కలెక్టర్ ఆదేశాలతో డిఆర్ఓ, డిఎంఎన్ హెచ్ఓ ఆసుపత్రికి వచ్చి అన్ని సేవలు పరిశీలించడం జరిగిందన్నారు. సమ్మెలో ఉన్న డాక్టర్లతో చర్చించారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలకు వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఆదేశాలు జారీ చేస్తున్నారని, అంతేకాకుండా జూనియర్ డాక్టర్లకు ఇస్తున్న స్టైఫండ్ 15% పెంచాలని డిమాండ్ ఉందని, ప్రభుత్వం వారితో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ జూనియర్ డాక్టర్లు కొంత పట్టు సడలించుకుని వారికి రావాల్సిన స్టైఫండ్ పెంచుకునే విధంగా చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిరోజు హాస్పిటల్లో సర్జరీలు, కాన్పులు, ఐసీయూ, క్యాజువాలిటీ సేవలు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రజలు డాక్టర్లు సమ్మెలో ఉన్నారని భయపడిన అవసరం లేదని, అందుబాటులో ఉన్న వైద్యులు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈరోజు జూనియర్ డాక్టర్స్ స్ట్రైక్ చేస్తున్నారు. 17వ తేదీ నుంచి మీకు తెలిసిన విషయమే. ఎమర్జెన్సీస్ కూడా బ్యాన్ చేస్తున్నాం సార్. మాకు స్టైఫండ్స్ పెంచాలనే మెయిన్ నిర్ణయంతో మెయిన్ డెసిషన్స్తో వాళ్ళు ముందుకు రావడం జరిగింది. దీంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు మరియు గౌరవ సెక్రటరీ శ్రీ వీరపాండ్యన్ గారు, డిఎంఈ విష్ణు గారు అందరూ కూర్చొని 2-3 దఫాలుగా చర్చించడం జరిగింది. దాంట్లో వాళ్ళు ఏ విధమైన సొల్యూషన్కు సముఖంగా లేరని మాకు తెలిసింది. గవర్నమెంట్ వీళ్ళైతే పట్టు విడవకుండా మాకు 15% పెంచాలా అంటున్నారు. గవర్నమెంట్ అయితే 3% నుంచి 5% వరకు పెంచడానికే నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు ఇస్తామండి 5% వరకు మీరు విధుల్లోకి హాజరుకండి, ఎందుకంటే పేషెంట్లకు ఎమర్జెన్సీ అవి అసౌకర్యం కలగకూడదనే మెయిన్ ఉద్దేశంతో వాళ్లకు రిక్వెస్ట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు మొండి ధోరణితో ముందుకు వెళ్ళినారు అనేది మా యొక్క అధికారులపై నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషను. మమ్మల్ని కూడా పిలిచి మాట్లాడమని చెప్పారు పై అధికారులు. నేను నిన్న గవర్నమెంట్ డాక్టర్స్ని పిలిచి అడిగాను, మీరు ఏదైనా 5% ఒప్పుకొని గవర్నమెంట్తో ఇది డిస్కషన్ చేసేసి పేద ప్రజలకు అసౌకర్యం కలగకుండా చేస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు సార్ మాకైతే స్టైఫండ్ విషయంలో రాజీ పడేదే లేదు, ఇంకా ఏం డిమాండ్స్ మీకంటే వాళ్ళ 2-3 పేషెంట్లకు సౌకర్యాలు కలిగించాలి, వయస్సు పెంపుకు వ్యతిరేకం మేము డాక్టర్లకు అనేది 2-3 డిమాండ్స్ అనేది చెప్పి ఉన్నారు. ఈరోజు ఉదయం కలెక్టర్ గారితో మీటింగ్ జరగడం జరిగింది, రాజబాబు గారితో. వాళ్ళు చొరవ తీసుకొని డిఆర్ఓ గారు వచ్చి అన్నీ చూసి పోయినారు. జూనియర్ డాక్టర్స్తో కూడా వాళ్ళు మాట్లాడారు, ప్రత్యక్షంగా రిక్వెస్ట్ చేశారు, చూడండి అమ్మా ప్రజలకు ఇబ్బంది కలగకుండా మీరు విత్డ్రా చేస్తే బాగుంటుంది అనేది అడిగారు. కానీ వాళ్ళు మరే అదే విధంగా చెప్తున్నారు, మాకు పెంపాలి సార్, స్టైఫండ్ అయితే పెంచాలి, పెంచిన తర్వాత మేము మిగతా ఆలోచిస్తాము అనేది చెప్పడం జరిగింది. వాళ్ళు మిగతా డిమాండ్స్ కూడా సానుకూలంగా పరిశీలిస్తాం, మేము గవర్నమెంట్తో మాట్లాడాము, ఈ వయసు పెంపు అయితేనేమి, తర్వాత ఫెసిలిటీస్ అయితేనేమి అని చెప్తున్నారు. డిఆర్ఓ గారు, కలెక్టర్ గారు పంపంగా వచ్చి రావడం జరిగింది. ఇప్పుడు ఈ సమ్మెలో ఉన్నప్పుడు మన వైద్య సేవలు ఎట్లా ఉంది, ఓపీ పెరిగిందన్న వైద్య సేవలు ఎట్లా అందుబాటులోకి వచ్చింది, తర్వాత సర్జరీస్ కానివ్వండి, దానికి చెప్తానండి. ఇప్పుడు మీరు ఓపీ పెరిగింది అనేది వాస్తవము, అయినా కూడా పెరిగిన ఓపీ ఈ స్ట్రైక్ పీరియడ్లో ఏమాత్రం తగ్గకూడదని మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. ఎలెక్టివ్ సర్జరీస్ కూడా ఎప్పుడు కూడా తగ్గించకూడదు, పోస్ట్పోన్ చేయొద్దండి, చేయకుండా ఉండవద్దండి. మాకు ఆ డెలివరీ రేట్ కానీ, మాకు డెలివరీ 5 నుంచి 8 డెలివరీస్ పర్ డే జరుగుతాయి ఇక్కడ ముందు కాలం నుంచి, ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంది. ఎమర్జెన్సీస్ కూడా మాకు 200 నుంచి 250 వరకు జరుగుతాయి మైనర్ ఆపరేషన్స్, అండ్ మేజర్ ఆపరేషన్స్ 20 నుంచి 30 వరకు జరుగుతాయి, అలాగే జరుగుతున్నాయి. మేము ప్రభుత్వ అధికారుల పైన వాళ్ళ ఆదేశాల ప్రకారం ఏంటంటే, మీరు ఎలెక్టివ్స్ ఆపొద్దండి, ప్లస్ ఎమర్జెన్సీస్ ఆపొద్దండి, ప్రజలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ రాకుండా చూడండి అని చెప్పడం జరిగింది. నేను దాదాపు ఎమర్జెన్సీ వార్డులో 3 ఔసర్జన్స్ ఉంటారు, ఉదయం 3, రాత్రి 3, మధ్యాహ్నం 3. వాళ్ళ ప్లేస్లో 3 డాక్టర్స్ని బయట నుంచి తెచ్చి నేను పెట్టడం జరిగింది. ప్లస్ అదే కాకుండా ఒక 25 మంది స్టూడెంట్ నర్సెస్ను స్పెషల్గా అక్కడ రిక్రూట్ చేయడం జరిగింది ఎమర్జెన్సీ వాళ్ళు. రిసీవింగ్ సెంటర్ మాకు సెన్సిటివ్ ఏరియా క్యాజువాలిటీ అనేది,
క్యాజువాలిటీలో ఎమర్జెన్సీ పేషెంట్ వచ్చినప్పుడు వస్తేనే 3 సిస్టర్లు పోయి వాళ్ళ ఓపీ అన్నీ రాసుకొని పల్స్ బీపీ అన్నీ రికార్డ్ చేసుకొని నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకొస్తారు. ఎటువంటి ఇన్కన్వీనియన్స్ కూడా జరగట్లేదు, జరగనివ్వం కూడా. ఒంగోలు జనరల్ హాస్పిటల్ గురించి మేము రిపీటెడ్గా కొందరికైతే లక్షల రూపాయల ఇంజక్షన్లు వేయడం కానీ, ఆపరేషన్లు ఖర్చు అయ్యేది బయట 5 లక్షలు 10 లక్షలు అయ్యేది చేస్తున్నాము. తర్వాత సో ఇవన్నీ మాకు మంచి మెసేజెస్ పోయినాయి ప్రజల్లోకి. ఓహో, రిమ్స్ ఒంగోలు, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలుకు పోతే మేము క్షేమంగా సంతోషంగా ఇంటికి రాగలము అనే భావన వాళ్ళలో ఏర్పడింది. దానికి మేము నా డాక్టర్ల కృషి, మా యొక్క ఫ్యాకల్టీ అందరూ క్రమశిక్షణతో కమిట్మెంట్తో మేము చికిత్స అందిస్తున్నాము. దాంట్లో బెనిఫిట్స్ కూడా ఇస్తున్నాము. ఒక ఫిజియోథెరపిస్ట్ ఉన్నారండి, ఆర్థోపెడిషియన్సే ఫిజియోథెరపీ గురించి వాళ్ళకు అడ్వైస్ చేస్తాము. మేము ఒక ఫిజియోథెరపిస్ట్ కందుకూరులో పనిచేస్తున్నారు, వాళ్ళని కూడా డెప్యుటేషన్ అడుగుదాం అనుకుంటున్నాము ఒక పోస్టు. మేము ఇంకా 2 పోస్టుల కోసము కలెక్టర్ గారికి పెట్టుకుంటాము, విన్నవించుకుంటాము. ఫిజియోథెరపిస్ట్ వస్తే 2 మాకు బాగుంటుందని మేము కూడా ఫీల్ అవుతాం. జిల్లాలోని ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మౌలిక సదుపాయాలతో పాటు తాగునీటి వసతి, మరుగుదొడ్డి సదుపాయం కల్పించాలనే ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఎస్ఈ నాగేశ్వరరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ పద్మ వసుంధర అన్నారు. జిల్లాలోని ఐసీడీఎస్ అధికారులు, తాగునీటి సరఫరా విభాగం ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టరేట్లో మీకోసం సమావేశ మందిరంలో సమీక్షించారు. మండలాలు, హాబిటేషన్ వారీగా ప్రతి అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్న వసతులు, తాగునీటి వసతి ఉన్నది లేనిది, మరమ్మతుల వివరాలను తెలుసుకున్నారు. మరుగుదొడ్ల సదుపాయం, నీటి సరఫరా ఎలా ఉంది అనే వివరాలు క్షేత్రస్థాయి నుంచి వచ్చిన సమాచారాన్ని సేకరించి నివేదిక తయారు చేసి కలెక్టర్ రాజాబాబుకు అందజేయనున్నట్లు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం ఎస్ఈ నాగేశ్వరరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ పద్మ వసుంధ తెలిపారు. సిడిపిఓలు, సూపర్వైజర్లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఈరోజు ఐసిడిఎస్ కింద అంగన్వాడీ స్కూల్స్కి మనకి టాయిలెట్ అండ్ వాటర్ సప్లై రిక్వైర్మెంట్ గురించి కూలంకుషంగా ప్రతి మండలంలో, ప్రతి హ్యాబిటేషన్స్లో ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క స్టేటస్ ఏంటి అనేటివి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నామండి. అన్ని మండలాలు మన జిల్లాలో, ప్రకాశం జిల్లాలో ప్రతి స్కూల్కి ఈ టాయిలెట్, వాటర్ సప్లై ఉండాలి అనేది ఒక పాలసీగా తీసుకొని వీటి మీద ఎక్సర్సైజ్ చేసి పిల్లలకి ఇబ్బంది లేకుండా చేయడానికి ఈ మీటింగ్ పెట్టుకున్నామండి. ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంటు, ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో పీజీఆర్ఎస్ మీటింగ్ హాల్ నందు సమావేశం నిర్వహించడమైంది. ఈ సమావేశంలో ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు, టాయిలెట్ సౌకర్యము మరియు తాగునీటి సౌకర్యం గురించి సమావేశం నిర్వహించి ఇందులో రిపేర్స్ కానీ కొత్త రిక్వైర్మెంట్ కానీ డిస్కషన్ చేసి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకోవడానికి ఈరోజు ఇక్కడ మీటింగ్ సమావేశం ఏర్పాటు చేశాము. అదేవిధంగా ప్రతి మండలం వైజు రివ్యూ చేసుకుంటూ వస్తున్నాము, నేను ఎస్సీ గారు కలిసి. దీంట్లో ఏది రిక్వైర్మెంట్ అనే దాన్ని బట్టి ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొని దీన్ని తదుపరి వివరాన్ని అంతా కూడాను మన కలెక్టర్ గారికి సబ్మిట్ చేసి ఫర్దర్గా సార్ ఆదేశాల మేరకు ముందు అడుగు వేయాలనే ఆలోచనతో ఈ మీటింగ్ నిర్వహించడం జరిగింది. దీని ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా సాయంత్రం సార్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలోని ప్రతి స్వయం సహాయక సంఘ మహిళ జీవనోపాధి పెంపొందేలా సిఓలు, ఆర్పీలు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వం అందజేస్తున్న ప్రతి పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు చేరేటట్లు పనిచేయాలని మెప్మా పీడీ నారాయణ తెలిపారు. వెలుగు శిక్షణా కేంద్రంలో మెప్మాలో అమలవుతున్న పథకాల అమలు తీరుపై పీడీ నారాయణ సిఓలు, ఆర్పీలు, కార్యాలయ సిబ్బందితో సమీక్షించారు. పథకాల అమలు తీరు నిర్దేశించిన సమయంలో సంఘాల సమావేశాలు నిర్వహించడం, రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. ప్రతి మహిళను వ్యాపారవేత్తగా మార్చేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పీడీ తెలిపారు. తృప్తి క్యాంటీన్లు ఏర్పాటు, చాయ్ ఇరాస్తా కేంద్రాలు, అరకు కాఫీ సెంటర్లు నెలకొల్పేలా ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న PMEGP, PMFM ఈ పథకాలలో కూడా రుణాలు ఇప్పించి వ్యాపారాలు ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. మెప్మాను అన్ని రంగాలలో ముందుండేలా పనిచేయాలన్నారు. CMM సంతోష్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. అయితే మనకి మెప్మా నుంచి ఎటువంటి టార్గెట్స్ స్టేట్ నుంచి మనకు వస్తున్నాయి, జిల్లా లెవెల్లో మనం ఏ టార్గెట్స్ కంప్లీట్ చేయాలి, సో ఇప్పటి వరకు ఎంత కంప్లీట్ చేస్తాం, రిమైనింగ్ ఎలా కంప్లీట్ చేస్తాం అనేది ఒక క్విక్ రివ్యూ లాగా
అందరూ ఆర్టిస్ట్తో ఒక దగ్గర ఫిజికల్గా కలిసి మాట్లాడితే అది ఎఫెక్టివ్గా ఉంటుందని చెప్పేసి ఈరోజు ఫిజికల్ రివ్యూ మీటింగ్ అయితే తీసుకోవడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి ఈ రివ్యూ మీటింగ్స్ అయితే కంటిన్యూ అవుతాయి. ఎప్పటి వరకు అంటే మన టాప్ 10లోకి వచ్చేంత వరకు ఖచ్చితంగా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అప్పటి వరకు సో మీ ఎఫర్ట్స్ 100% ఉండాలి. అంటే రిమైనింగ్ యాక్టివిటీస్ అన్ని మనం చాలా కంప్లీట్ చేస్తూ ఉంటాం. సో ఒంగోలు ఒక్క మున్సిపాలిటీ కానీ యాక్టివిటీస్ అన్ని కంప్లీట్ చేయగలిగితే మనం ఆల్మోస్ట్ టాప్ 10లోకి వచ్చే పరిస్థితి ఉంది. సో అందుకని మనకున్న ఒంగోలులో ఉన్న 12 COs వాళ్ళు ఆర్టిస్ట్తో ఒకసారి రివ్యూ చేద్దాము. ఒక క్విక్ రివ్యూ ఒక 1 hour 1.5 hours చేద్దాం. సో దానిలో భాగంగా ఇప్పుడు కూర్చున్నాం. అజెండా వైజ్ రివ్యూ చేస్తాం. సో అంటే ఏదైనా డిఫికల్టీస్ ఉంటే షేర్ చేయండి. రివ్యూ మీన్స్ ఏంటంటే మేము అడగడం, క్వశ్చన్లు అడగడం, మీరు ఆన్సర్ చేయడం కాదు. ఏదైనా డిఫికల్టీస్ ఉంటే షేర్ చేయండి. అది ఏదైనా అడ్రస్ చేయాల్సి ఉంటే కన్సల్ట్ చేద్దాం, నేను కూడా ఉన్నాను, అది నోట్ చేసుకుంటే అవన్నీ మాట్లాడడం జరుగుతుంది. 4 ఏళ్ల క్రితం ఒంగోలు మహాప్రస్థానంలో ఏర్పాటు చేసిన గ్యాస్ క్రిమటోరియం నిరుపయోగంగా ఉంది. ప్రారంభంలో 6 శవాలను మాత్రమే అందులో దహనం చేశారు. ఆ తరువాత నుండి గ్యాస్ క్రిమటోరియం గేట్లు వేసినట్లే ఉన్నాయి. దీనికోసం వెచ్చించిన 2,02,63,000 రూపాయలు బూడిదలో పోసినట్లయ్యాయి. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్కు సమీపంలో మహాప్రస్థానంలో వారంలో 2-3 శవాలు దహనం చేసేందుకు వస్తాయి. గ్యాస్ క్రెమటోరియం వినియోగంలో లేకపోవడంతో పాత పద్ధతుల్లో కట్టెలతో దహనం చేస్తున్నారు. దీనివల్ల పొగతో పాటు దుర్వాసన ఎక్కువగా వస్తుంది. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల వారు ఇబ్బందులు పడుతున్నారు. 2023-24లో స్టార్ట్ చేశారు. ఇంతవరకు అనాథ సేవలను కానీ ఎవరైనా ఈ సేవలు కానీ కాల్చడానికి కానీ ఏదైనా ఇంతవరకు వర్కౌట్ కావాలి. దీనికి శాంక్షన్ 2,37,00,000 శాంక్షన్ అయింది. ఇంతవరకు దీని వరకు ఎటువంటిది ఏది కానీ ప్రాసెస్ కాలేదు. ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ దీని గురించి ఒకసారి ఆలోచించి ఇది స్టార్ట్ చేస్తే ఇక్కడ శవాలను కాల్చడానికి చాలా ఇబ్బందిగా ఉంది. వాళ్ళు అడిగినప్పుడు దీనికి బిల్లు పెండింగ్ ఉందంట. ఈ బిల్లు పెండింగ్ క్లియర్ అయితే అది శాంక్షన్ చేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకి వచ్చినప్పుడు అది చేస్తున్నారు. ఇప్పటికి లేవు, ఓన్లీ కాల్పులే ఉన్నాయి. కాల్పులకి కూడా ఆడ చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలు. 1-2 వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని వైసీపీ ప్రభుత్వం 2023 జూన్ 9న 2 కోట్లతో గ్యాస్ క్రెమటోరియం ఏర్పాటు చేసి ఒక్కో శవాన్ని దహనం చేసేందుకు 5,000 రూపాయలు నిర్ణయించారు. అయితే ఒక్కో శవాన్ని దహనం చేసేందుకు 8 పెద్ద గ్యాస్ సిలిండర్లు వాడుతున్నారు. ప్రారంభంలో 40 గ్యాస్ సిలిండర్లు ఇవ్వగా 6 శవాలను మాత్రమే దహనం చేశారు. ఆ తర్వాత నుండి అక్కడ శవదహనం చేసే వారికి అసలు కష్టాలు మొదలయ్యాయి. తగిన సంఖ్యలో గ్యాస్ సిలిండర్లు లేకపోవడంతో శవాన్ని దహనం చేసే సమయంలో సగం శరీరం మాత్రమే కాలేది. మిగిలిన శరీరం తీసుకువెళ్ళి పక్కనే సిద్ధంగా చేసుకున్న కట్టెలపై కాల్చి బూడిద చేసేవారు. గ్యాస్ క్రెమటోరియం వినియోగంలో సిలిండర్ల వాడకం ఎక్కువ అవుతుండటం, సిలిండర్ల కొరత ఉండటంతో ఎలక్ట్రిసిటీ ద్వారా దహన ప్రక్రియ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. స్టాండ్ దగ్గర శ్మశానంలో గ్యాస్ క్రిమటోరియాన్ని ఏర్పాటు చేశారు 2023లో. ఈ క్రిమటోరియం జనాలందరూ సౌకర్యవార్థం తక్కువ ధరకి చేయటం కోసం ఈ క్రిమటోరియాన్ని పెట్టారు. కానీ దీనికి డబ్బులు 2,63,00,000 ఖర్చు పెట్టినా పని చేయట్లేదు. కారణం ఏంటంటే గ్యాస్ పొయ్యిలు సరైనవి కావు, మంచివి కావు. దాన్ని శాస్త్రీయంగా పెట్టిన కారణంగా సగం శవం కాలి సగం శవం కాలటంలా. అందుకని 5-6 శవాలు కాల్చిన తర్వాత దీన్ని ఆపేయడం జరిగింది. కాబట్టి అధికారులతో దృష్టికి అనేకసార్లు తీసుకెళ్ళిన ప్రజలు తీసుకెళ్ళినా అధికారులు బాగా చేస్తామంటున్నా కానీ చేయట్లేదు. కాబట్టి దీన్ని వెంటనే బాగా చేయాలా, బాగా చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకోవాలా, తక్కువ ధరకి దీన్ని ఇవ్వాలా. అదేవిధంగా దీన్ని బాగా చేయకుండా ప్రభుత్వము అనేకసార్లు శ్మశానానికి డబ్బులు ఖర్చు పెట్టామని చెప్తా ఉన్నారు. ఖర్చు పెడితే ఇటువంటి అన్ని శ్మశానాలు పెట్టాలా. ఈరోజు అన్ని శ్మశానాలు పెట్టకపోతే కట్టల రేటు పెరిగిపోయినాయి, ఆయిల్ రేటు పెరిగిపోయినాయి, అన్ని రకాల రేట్లు పెరిగిపోయిన కారణంగా శవాన్ని కాలేయాలంటే 15,000 రూపాయలు ఖర్చు కూడా అవుతుంది. కాబట్టి దీన్ని పెట్టి 5,000 రూపాయలకి దీన్ని చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా తక్కువ ధర కూడా ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వెంటనే బాగు చేయించి ఆ పనిలోకి తీసుకురావాలా అని కోరుతున్నాం. లేకపోతే దీన్ని ఎలక్ట్రిసిటీగా మార్చమని కూడా కోరుతున్నాం.
యోగా, ధ్యానం నిత్యం చేసేవారు సంపూర్ణమైన జీవితం పొందగలుగుతారని, ఆ అభిరుచి ఉన్నవాళ్లు అదృష్టవంతులని, లేని వాళ్లు దురదృష్టవంతులని కమిషనర్ డి రవీంద్ర అన్నారు. అద్దంకిలోని ది నేచర్ యోగా అండ్ హెల్త్ సెంటర్ నిర్వహించిన యోగా శిక్షణ తరగతుల్లో హాజరైన విద్యార్థులకు, వాలంటీర్లకు మున్సిపల్ కమిషనర్ డి రవీంద్ర సర్టిఫికెట్లు అందజేశారు. ది నేచర్ యోగా అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, హోమియో వైద్యులు కావూరి ఎ రఘుచంద్, యోగా గురువు కందిబండ వెంకటేశ్వర్లు, సిహెచ్ శేషారెడ్డి, ఎస్కే మహమ్మద్, రంజాద్ భాషా, నాగసూరి హనుమంతరావు, కమ్మ నాగేశ్వరరావు, కూకట్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. హెల్త్ ఇష్యూస్ లేకుండా డాక్టర్ గారు చెప్పినట్టు హాస్పిటల్కి వెళ్ళకుండా మనమే ఇంట్లో ఏదైతే యోగా ద్వారా, ప్రాణాయామం ద్వారా మిగతా ఇష్యూస్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా చెట్లు నాటం అనేది ఒకటి చెప్పారు. చెట్లు నాటం ఎక్కువకుండా మాస్టర్ చెప్పినట్టు చూడండి, మాస్టర్ కూడా రిటైర్డ్ అయ్యారంటే నేను దగ్గరలో ఉన్నాను, కానీ మాస్టర్ యాక్టివ్గా ఉన్నారు నాకన్నా. అంటే మనకున్న వాళ్ళు చేసేటువంటి వ్యాయామాల వల్ల మాత్రమే బాడీ అనేది కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా మనకు వ్యాయామాలకు సంబంధించి మినిస్టర్ గారి ద్వారా కొంత కార్యక్రమాలు మేము ఇప్పుడే స్టార్ట్ చేసాము. ఏదైతే మన ఓకే ఉందో దాన్ని 5.1 కోట్లతో దానికి వాకింగ్ ట్రాక్ అనేది చేయడం జరుగుతూ ఉంది. దానిలో బ్లాక్ పార్క్ కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మినిస్టర్ గారు దాని గ్రాంట్ కూడా ఇచ్చారు. అదేవిధంగా కాలేజీ గ్రౌండ్లో ఒక జిమ్ అనేది చేయమన్నారు. జిమ్ అన్ని ఇండోర్ జిమ్, లేడీస్కి జెంట్స్కి ఒక ఇండోర్ జిమ్ అనేది చేయమన్నారు. అది అద్దంకి ఊర చెరువులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎన్టీఆర్ కాలనీ వాసులు పనులు ప్రారంభించారు. కాలనీ నాయకులు అద్దంకి వెంకటేశ్వర్లు, వనపర్తి దుర్గాప్రసాద్, హనుమంతరావు, వెంకట్రావు, బ్రహ్మయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మంత్రి గొట్టిపాటి రవికుమార్ కృషితో ఊర చెరువులో సుమారు 80 ఎకరాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభించారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు సమకూర్చిన కూటమి ప్రభుత్వానికి కాలనీ వాసులు కృతజ్ఞతలు తెలిపారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు. ఒంగోలు మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ దాడులు, 15,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడిన ఇన్ఛార్జ్ ఆర్ఐ నరేంద్ర. జిల్లాపై ఎలినినో ప్రభావం ఎదుర్కొనేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉందన్న కలెక్టర్ రాజాబాబు. కలెక్టరేట్లో 1077 టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న 3 నిందితులు అరెస్ట్. వారి వద్ద నుంచి 1,70,00,000 విలువైన బంగారు ఆభరణాలు, నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ హర్షవర్ధనరాజు వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. మనిషి మరణించినప్పుడు పాడెమోయడాన్ని పుణ్యంగా భావిస్తారు. కానీ బతికి ఉన్న వ్యక్తికి ఆసరాగా నిలవడాన్ని భారంగా భావిస్తారు కొందరు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.